హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈ ఆగస్టు మంత్లో రిలీజ్ అయ్యే మూవీస్ ఏంటో చూద్దాము. అందులో ఏ హీరో ఏ మూవీలో నటించాడో కూడా చూద్దాము. ఫస్ట్ మూవీ వచ్చి శివం బజే. ఆగస్టు 1న అశ్విని బాబు యాక్ట్ చేసిన ఈ శివం బజే రిలీజ్ అవుతుంది. ఇది ఆగస్టు 1న రిలీజ్ అవుతుంది. సెకండ్ ఆగస్టు 2న రాజ్ తరుణ్ నటించిన తిరగబడరా స్వామి రిలీజ్ అవుతుంది. ఇందులో రాజ్ తరుణ్ హీరోగా ఆగస్టు 2 రిలీజ్ అవుతుంది. అట్లనే ఆగస్టు 2న త్రిష మెయిన్ రోల్లో బృంద ఒక హర్రర్ మూవీ రిలీజ్ అవుతుంది. సో అలానే ఆగస్టు 2న అల్లు శిరీష్ నటించినట్టు బడ్డీ మూవీ, ఇది టెడ్డీకి సీక్వెల్ వస్తుంది. అలానే ఆగస్టు 2న శ్రీకమల్ నటించిన ఉషా పరిణయం, ఇది కొత్త హీరోగా పరిచయం అవుతూ వస్తున్న చిత్రము ఆగస్టు 2న రిలీజ్ అవుతుంది. అట్లానే ఆగస్టు 9న సింబా, జగతి బాబు అనసూయ కాంబినేషన్లో ఈ సింబా ఆగస్టు 9న రిలీజ్ అవుతుంది. అలానే ఆగస్టు 14న మ్యూజిక్, సారా అర్జున్ ఒక మ్యూజికల్ మూవీగా రిలీజ్ అవుతుంది ఈ సినిమా. అట్లానే ఆగస్టు 15న రామ్ పోతినేని అండ్ సంజయ్ దత్ కాంబినేషన్లో డబుల్ ఇస్మార్ట్, పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. అలానే గూఢాచారి సీక్వెల్ గూఢాచారి 2 ఆగస్టు 15న అడవిశేషు కాంబినేషన్లో ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. అలానే మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న రవితేజ కాంబినేషన్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. రవితేజ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా ఉంటుందని అంచనా ఈ సినిమా. అట్లానే ఆగస్టు 15న నార్నే నితిన్ ఆయా మేరీ ఫ్రెండ్స్ అనే సినిమా రిలీజ్ అవుతుంది. ఇందులో హీరో ఆగస్టు 15న గోపీచంద్ నటించిన విశ్వం, ఇది మంచి కమర్షియల్ ఫార్ములాతో రిలీజ్ అవుతుంది ఈ విశ్వం సినిమా. అలానే 35 చిన్న కథ కాదు ఆగస్టు 15న ప్రియదర్శిని నివేత థామస్ కాంబినేషన్లో ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. అట్లానే సిద్ధు జొన్నలగడ్డ నటించిన జాక్ కూడా ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. ఇది ఒక డిఫరెంట్ మూవీ, డిఫరెంట్ ప్యాటర్న్లో వస్తుంది. అలానే ఆగస్టు 16న సుమంత్ నటించిన మహేంద్రగిరి వరాహి కూడా ఆగస్టు 16న రిలీజ్ అవుతుంది. మరొక సినిమా ఆగస్టు 16న సుహాస్ ఆనందరావు అడ్వెంచర్స్ అనే ఒక సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది. అట్లానే ఆగస్టు 17న ధనరాజ్ సముద్రకని కాంబినేషన్లో రామ్ రాఘవం సినిమా రిలీజ్ అవుతుంది. సో ఇది ఆగస్టు 17న రిలీజ్ అవుతుంది. అట్లానే ఆగస్టు 19న అల్లరి నరేషన్ కాంబినేషన్లో సభకు నమస్కారం సినిమా రిలీజ్ అవుతుంది. ఇది ఆగస్టు 19న రిలీజ్ అవుతుంది. అట్లానే ఆగస్టు 21న ఆనంద్ దేవరకొండ కాంబినేషన్లో డ్యూట్ సినిమా రిలీజ్ అవుతుంది. ఆగస్టు 24న మంచు మనోజ్ కంబ్యాక్ మూవీ వాట్ ద ఫిష్ మూవీ రిలీజ్ అవుతుంది. ఇది ఆగస్టు 24న మంచు మనోజ్ కంబ్యాక్ మూవీ. అలానే ఆగస్టు 26న అల్లరి నరేష్ మరొక సినిమా బచ్చల మల్లితో రాబోతున్నాడు. ఇది ఆగస్టు 26న రాబోతుంది. అలానే ఆగస్టు 27న మేఘమాస్ శ్రీహరి కాంబినేషన్లో మిస్టర్ బ్రహ్మి ఏంటి ఈ డ్రామా అనే సినిమా ఆగస్టు 27న రిలీజ్ కాబోతుంది. ఆగస్టు 28న హర్ష అండ్ సందీప్ కాంబినేషన్లో రోటీ కపడా రొమాన్స్ అనే సినిమా ఆగస్టు 28న రాబోతుంది. అలానే కన్యాకుమారి ఆగస్టు 28న శ్రీచరణ్ కాంబినేషన్లో రాబోతుంది అన్నమాట. సో ఇది ఆగస్టు 28న రిలీజ్ అవుతుంది. అలానే గున్నుబాయ్, ఇది ఒక డిఫరెంట్ మూవీ, ఆగస్టు 29న ఆదిత్య కాంబినేషన్లో రిలీజ్ అవుతుంది. ఆగస్టు 29న నాని నటించినటువంటి సరిపోదా శనివారం సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఇది ఆగస్టు 29న ఒక మంచి మాస్ కమర్షియల్లో ఉంటుంది. అట్లానే నానిది మరొక సినిమా ఆగస్టు 13న నాని హిట్ 3 సీక్వెల్లో రాబోతున్నారు. ఈ సినిమా కూడా హిట్ 1, 2కి సీక్వెల్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ సినిమాలు మొత్తం ఆగస్టు మంత్లో రిలీజ్ అవుతాయి. ఆల్మోస్ట్ 33 మూవీస్ ఈ మంత్లో ఉన్నాయి. సో నేను ఇచ్చిన రివ్యూ మీకు నచ్చితే